నమస్తే అమ్మ. ఇప్పుడు వచ్చే నెల నుంచి మనకి ఒక విషయం అయితే వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆధార్ కార్డ్ కి బదులుగా మహాలక్ష్మి కార్డ్ ని పెడతాము, ఫ్రీ బస్ సౌకర్యం మహాలక్ష్మి కార్డు ఉన్న వారికి అని అంటారు. ఆ సదుపాయం ఆ కార్డు తెస్తే అందరికీ అందుతుంది అంటారా? అది అందేదాకా తెలియదు కదా, అందితే ఓకే, అందకపోతే ఇదే బెటర్. అంటే దుర్వినియోగం చేస్తున్నారు ఆధార్ కార్డ్ అయితే అని అంటున్నారు. మరి నిజంగా దుర్వినియోగం అవుతుంది అంటారా ఆధార్ కార్డ్? దుర్వినియోగం అవుతుందని చెప్పి ఉన్నోళ్ళకి కూడా తీసేస్తే ఇబ్బంది అవుతుంది. ఎవడైనా ఎవడైనా ఒకటి తీసుకుంటే మంచోడు తీసుకుంటే నష్టం ఏం లేదు, గవర్నమెంట్ సొమ్మే కాబట్టి. లేనోనికి కూడా తీసేసాడు అనుకో, వాళ్ళు తిట్టుకుంటారు. అంటే ఫ్రీ బస్ సౌకర్యం ఉండడం మంచిదంటారా, తీసేయడం మంచిదంటారా? కొంతమందికి అయితే డబ్బులు వేయడం బెటర్ అనుకుంటున్నాను నేను. అవసరం ఉన్న వాళ్ళే, అవసరం లేని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. లేకుండా ఎంతో కొంత డబ్బులు వేస్తే వెళ్ళే వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఐఫై ఉండి మంచిగా జాబులు చేసుకునే వాళ్ళే వెళ్తున్నారు. లేబర్ అంటే లేబర్ డ్యూటీ చేసుకుంటారు, కూలీలు చేసుకుంటారు, వస్తారు. వాళ్ళకేం వినియోగం లేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకే ఉంది. అది కాకుండా ఏదైనా డబ్బులు వేసాడు అనుకోండి అందరికి. అంటే ఆధార్ కార్డు ఉండడం వల్ల అందరికీ అందుతుంది, మరి డబ్బులు అంటే ప్రతి అకౌంట్ కి అందే అవకాశం ఉందంటారా? అంత వేయాల్సిన అవసరం లేదు కదా, ఎంతో కొంత వేసినా పర్వాలేదు కదా. ఎవరికైనా అందరికి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు అవసరం లేకపోయినా బస్సు ఎక్కుతున్నారు ఇప్పుడు. అప్పుడు ఎంతో కొంత వేసాడు అనుకో, లేదు కదా అవసరం ఉంటే వెళ్దాం, లేకపోతే లేదు అనుకో.